హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆలూతో చాక్లెట్స్ అండి, బంగాళదుంపతో. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు. నేనైతే బంగాళదుంపని ఒక 2 విజిల్స్ పెట్టేసుకొని మెత్తగా కుక్ చేసుకున్నానండి. కారప్పొడి, పసుపు, కొద్దిగా మిరియాల పొడి, అలానే ఆర్గినో, ఉప్పు రుచికి సరిపడా. మేము ఆల్రెడీ బంగాళదుంపల్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా చాట్ మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అలానే క్యారెట్ తురుము, క్యాప్సికమ్ అండి. ముందుగా మనము ఉల్లగడ్డలన్నీ మ్యాష్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మ్యాష్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా క్యారెట్ తురుము, అలానే క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, ఆర్గినో, మిరియాల పౌడరు, కారం, పసుపు, కొద్దిగా చాట్ మసాలా అండి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇలా మనము చిన్నగా ఇలా చేసేసుకొని పెట్టేసుకుందామండి అన్నింటినీ. అండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, అవి వంటలు చేసి పెట్టేసుకున్నాము. మైదా పిండిని అయితే తీసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇందులోకి ఓలిగి రవ్వ అండి, ఎందుకంటే మనకి చాక్లెట్స్ క్రిస్పీగా రావడానికి కోసము. అలానే కొద్దిగా వామండి. బాగా కలిపేసుకొని మనం ఈ పిండిని అయితే ఇందులో మిక్స్ చేసేసుకుందాం అండి. ఈ విధంగా మనము చపాతీ మాదిరి చేసేసుకుందాం వీటిని. ఈ విధంగా మనము పెద్ద చపాతీని అయితే చేసేసుకొని దీన్ని స్క్వేర్ షేప్స్లో కట్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని ఇలా అయితే మనం చేసుకుని ఉంటల్ని పెట్టేసుకుందాము. ఇప్పుడు ఎంచక్కా వీటిని అయితే మనము ఇలా కలిపేసుకుందామండి. చూడండి, మనము ఇలా వాటర్ని అయితే 2 వైపులా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా మనము ఎడ్జెస్ని అయితే కంప్లీట్గా చేసేసుకొని ఇప్పుడు వీటిని ఇలా ఫిట్గా చేసేసుకొని వీటిని వెడల్పుగా చేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనము ఇలా మంచి షేప్స్ ఇచ్చేసుకుంటే పిల్లలకి తినడానికి కూడా బాగుంటుందండి. ఈ విధంగా మనము ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకుందామండి. చూడండి, ఇందులోనే ఇంకొక విధంగా కూడా నేను చూపిస్తాను. ఈ పాకెట్ని ఇలా కలిపేసుకుందాం. ఆలూ పాకెట్స్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.